హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటిదంటే జస్ట్ కొన్ని సింపుల్ టిప్స్తో నాలాగే హెయిర్ ఎలా గ్రో చేయాలి, ఇంత ఒత్తుగా ఎలా ఉండాలి అని చూపిస్తాను. ఫస్ట్ లాంగ్ హెయిర్ గ్రో అవ్వటం ఎలాగో చూద్దాం. దాని తర్వాత కొంచెం మందంగా ఒత్తుగా కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉండేలా చూద్దాం అనమాట. కొంచెం ఒత్తుగా ఉండేటట్టు, అల్లు బాగా వచ్చేటట్టు చూద్దాం. సో ఏంటిదంటే మనం హెయిర్ని కేర్ చేయాలి. హెయిర్ కేర్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు నేను హెయిర్ కేర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా మమ్మీ అలా హెయిర్ కేర్ మెయింటైన్ చేయడం వల్లే నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఏంటిదంటే మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. మా మదర్ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మా మమ్మీ ప్రిపేర్ చేస్తారనమాట ఆయిల్. ఆ ఆయిల్ డీటెయిల్స్, ఆ ఆయిల్ అనేది నేను నెక్స్ట్ టైం నేను ప్రిపేర్ చేసి ఇంకో వీడియో చేస్తాను. సో ఫస్ట్ హెయిర్ కేర్ ఏంటి అంటే మనం ఏంటిదంటే ఫస్ట్ పేలు, ఈపులు అలాంటివి ఉంచుకోకూడదు. అవి ఉంచుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అంత హెల్తీగా అంత నరిష్మెంట్ అనేది హెయిర్ ఉండదు అనమాట. సో అదొకటి. ఫస్ట్ కొంచెం క్లీనింగ్ ఉండాలి. క్లెన్జింగ్ హ్యాబిట్స్ అనేవి ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్నానం సరిగ్గా చేస్తూ ఉంటారు, కొంతమంది పనికి వెళ్తారు, కొంతమంది అలా వెళ్తూ ఉంటారు, కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందో కొంతమంది గేమ్స్ ఆడుకుంటారు. గేమ్స్ ఆడినప్పుడు చెమట పడుతూ ఉంటుంది కదా. సో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు పొల్యూషన్ వల్ల ఆ డస్ట్ అనేది మన స్కాల్ప్కి తగలొచ్చు. అప్పుడు మన ఈ స్వెట్, ఆ స్కాల్ప్ అలా వెళ్ళి మన హెయిర్ ఫాలికల్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. వాటి యొక్క గ్రోత్ని బ్లాక్ చేయడం వల్ల ఏంటిదంటే హెయిర్ అనేది గ్రో అవ్వదు. సో మనం ఏం చేయాలంటే వీక్లీ 3 times or 2 times హెడ్ బాత్ చేయడం చాలా ఇంపార్టెంట్. హెడ్ బాత్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీక్లీ 2 times అనేది మనం ఫస్ట్ హెడ్ బాత్ చేయడం నేర్చుకోవాలి. సో స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి అది ఇది అని అంటే అవి ఎందువల్ల అనేది చూద్దాం. మళ్ళీ హెయిర్ అనేది నల్లగానే ఉండాలి. మరి ఎర్రగా వస్తుంది, తెల్లగా ఎందుకు వస్తాయి అంటే మామూలుగా హెయిర్ బ్లాక్గా ఉండడానికి కారణం ఏంటంటే మెల్లిన్ కంటెంట్ వల్ల. మెల్లిన్ అనేది ఉండటం వల్లే మన హెయిర్. సో మెల్లిన్ కంటెంట్ ఉండటం వల్ల హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. ఇప్పుడు ఏంటిదంటే మీరు తీసుకునే డైట్లో మెల్లిన్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. సో దీనికి బెస్ట్ ఏంటిది అంటే మీరు కరివేపాకు తినడం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి ఇప్పుడు ఒకవేళ మీకు ఇష్టం లేకపోయినా కానీ సో మీ డైట్లో ఓకే పచ్చిది తినడం ఇష్టం లేకపోతే సో కరివేపాకు, కారం అలాంటివి మీరు కర్రీ లీవ్స్ అనమాట. సో అలాంటివి మీరు యూస్ చేయడం ట్రై చేయండి. అలా యూస్ చేసి అది అలా తింటూ ఉండటం వల్ల అది ఇంకా ఉంది. నేను మళ్ళీ హెయిర్ ఎలా గ్రో అవ్వాలి అనేదానిగా నేను ఇంకో ఆయిల్ మీద ఇంకో వీడియో చేస్తాను. సో దాన్ని తప్పకుండా చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు ఏంటిదంటే మీకు స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి. స్టార్టింగ్లో ఇదేంటిదంటే నాదొక 4 months యొక్క గ్రోత్ అండి. 4 months యొక్క గ్రోత్ అనమాట. అయితే ఇప్పుడు ఏంటిదంటే స్టార్టింగ్లో నాది ఉండేదన్నమాట. ఎలా పడుతుండే స్టార్టింగ్లో నా జడ అనేది అల్లటానికి కూడా సరిపోయేది కాదనమాట. మా మమ్మీకి చేతులు నొప్పి వచ్చారు. నేను 10th ఉన్నప్పుడు ఏంటిదంటే మా మమ్మీ సేమ్ అలాగే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. అంటే నా జడని అల్లలేకపోయారనమాట. సో అంతగా ఉండేది. దాని తర్వాత ఏంటంటే నా హెయిర్ ఫాల్ అవటం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే స్ట్రెస్ అది ఇది అంటారు. అవును, ఇది స్ట్రెస్ వల్ల కూడా ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. స్ట్రెస్ ఉండటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో నేను 10th ఉన్నప్పుడు స్ట్రెస్గా ఉంటే దాన్నేమో ఉన్నాను. సో అలా స్ట్రెస్ వల్ల కూడా స్టార్ట్ అయింది అనమాట. హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే ఓకే దానికి తగినట్టు రేట్ ఉండాలి. మన హెయిర్ గ్రోత్కి నరిష్మెంట్ అనేది ఉండాలి. కాస్త మంచిగా మనకు క్లెన్జింగ్ హ్యాబిట్స్ కూడా ఉండాలి. మనం ఇప్పుడు నేను చెప్పేది టిప్స్ ఏంటంటే మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. హెయిర్కి ఆయిల్ అప్లై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్కి 7 days ఉంది. ఈ వీక్కి 7 daysలో ఒక 4 days హెయిర్కి ఆయిల్ అప్లై చేసినా కానీ ఎర్రబడకుండా ఉంటుంది. అలాగే డైలీ వీక్లీ 2 times హెయిర్ వాష్ అనేది చేయాలి. అది మీరు ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. నేనైతే ఒక్కొక్కసారి వెన్స్డే చేస్తాను, లేదంటే వెన్స్డే సండే అలా నేను ఒక 2 times కుదిరితే నాకు మ్యాక్సిమం కుదిరితే నేను 3 times చేస్తాను, లేదంటే 2 times చేస్తాను. సో అలా కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ హెయిర్ వాష్ చేసే ముందు మాత్రమే ఆయిల్ అప్లై చేసుకుంటారు. ఇంకా విడిగా మిగిలిన రోజులు ఎప్పుడు ఆయిల్ అనేది అప్లై చేయరు. సో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. అలాగే దాని తర్వాత హెయిర్ వాష్ చేస్తూ ఉండాలి. నేనైతే ఫాలో అయ్యే టిప్స్ అంటే ఇవన్నమాట. సో ఫస్ట్ మనం ఏంటిదంటే నీట్ అండ్ క్లీన్ హెయిర్ని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయాలి. మన హెయిర్కి మంచి నరిష్మెంట్ రావాలి అంటే ఫస్ట్ మీరు పేలు, ఈపులు ఏమీ ఉంచుకోకండి మీ హెయిర్లో. సో
ఫస్ట్ వన్. సెకండ్ ఏంటిదంటే మీ డైట్లో మీరు మిలనిన్ అనేది యూస్ చేయాలి. మిలనిన్ అంటే మీరు ఏ ప్రోడక్ట్స్ ఏవో యూస్ చేయాల్సిన అవసరం లేదు. డైటే చెప్తున్నాను, న్యాచురల్ డైట్, న్యాచురల్ ఫుడ్. సో కరివేపాకు అనేది వాడటం మీరు మొదలు పెట్టండి, కరివేపాకు తినడం మొదలు పెట్టండి, ఓకేనా. దాని తర్వాత హెయిర్ వాష్ అనేది డైలీ వీక్లీ 2 times or 3 times మీరు చేయడం మొదలు పెట్టండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఖచ్చితంగా ఈ వీడియో చేసి చూపిస్తాను, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో మీరేంటిదంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను అనమాట. హెయిర్ వాష్ చేసే ముందు ఒక హెయిర్ సీరం లాగా నేను ఒకటి చేశాను. ఆ హెయిర్ సీరం అనేది అప్లై చేసుకొని ఒక 10 minutes ఉంది, దాని తర్వాత హెయిర్ వాష్ చేయాలి. డెఫినెట్గా మీకు చేంజ్ వస్తుంది, మీ హెయిర్ అనేది షైన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటిదంటే మీ హెయిర్ అనేది షైన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ 3 tips చెప్పాను. నెక్స్ట్ 4th టిప్ వచ్చేసరికి మీరు ఈ హెయిర్ సీరం అనేది యూస్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏంటిదంటే ఏ కెమికల్ ప్రోడక్ట్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు, మొత్తం న్యాచురల్గానే మీకు అవైలబుల్గా ఉంటున్నాయి. అది ఎలా చేయాలి ఏంటో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది చూసి అది అప్లై చేసుకొని మీరు చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి కావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ ఆయిల్ క్రియేట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.